జ్యూసీగా ఎంత బాగుంది చూసారా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే ఇంకో రెసిపీ అయితే మీ ముందుకైతే మేము వచ్చేసానండి. ఇప్పుడు ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి మలై కోకోనట్ తుకుడా. ఈ రెసిపీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే రెసిపీ అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది కూడా. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ మొత్తము నేను క్లియర్గా చెప్తాను, ఎలా చేసుకునే విధానం మొత్తము. ముందుగా పాలు తీసుకోవాలి. మాకు ఆఫ్రికాలో అయితే మాకు టెట్రా ప్యాక్స్ అయితే దొరుకుతాయి, అందుకే నేను ఇవే యూస్ చేస్తాము. దాని తర్వాత బ్రెడ్ తీసుకోవాలి. దాని తర్వాత జీడిపప్పు, ఖర్జూరం, యాలక్కాయలు తీసేసుకోవాలి. దాని తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉంది. నేను ఇది పాల పొడితో తెచ్చేసుకున్న కోవా అన్నమాట. ఇది మొత్తము పాలతో తీసుకున్నాను, పాల పొడితో. ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. దీని ప్రాసెస్ని నేను తర్వాత వీడియోలో నేను చెప్తాను. దాని తర్వాత ఘీ కూడా తీసుకోవాలి. ఈ ఘీ దాని తర్వాత కొబ్బరి, ఖర్జూరం, జీడిపప్పు, యాలక్కాయలు మొత్తం కలిపేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లో అయితే నేను వేసేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బ్రెడ్ అయితే మనం తీసుకుంటున్నాము. 4 సైడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవడం వల్ల మనకి మంచి షేప్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా క్లీన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారా, ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ షేపే అని లేదండి, మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు బ్రెడ్ని. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటికీ నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసాను. కొంచెం కరిగిన తర్వాత దీన్ని బ్రెడ్ మనం ఏదైతే బ్రెడ్ కట్ చేసుకున్నామో ఆ బ్రెడ్ ముక్కల్ని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. వన్ బై వన్ వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకేసారి వేయకూడదు. అలా వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది రాదనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం ఒకదాని తర్వాత వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా ఒకవైపు కాలిపోయిన తర్వాత మరోవైపుకి మళ్ళీ కాల్చుకోవాలి. దోరగా కాల్చుకుంటే మనకి బాగుంటుంది. ఇలా రెండు వైపులా కాలిపిన తర్వాత మనం పక్కకి అయితే తీసేసుకుందాము. చూసారు ఎంత బాగా కలుతున్నాయో. అలా ఘీలో అలా మొత్తం డీప్ ఫ్రై అయితే మనకి గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే తీసేసుకుంటున్నాను. ఇలా మిగతావి కూడా మనం చేసేసుకుందాము. దాని తర్వాత నేను షుగర్ సిరప్ కోసము ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్లో 1/2 గ్లాస్ నేను వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లో మేము కొంచెం చక్కెర తక్కువే తింటాము, అందుకే నేను 1/2 కప్ షుగర్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1 కప్ అయినా పడుతుందండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువే తీసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం కలపాలి అన్నమాట. కలపకపోతే మొత్తము కింద గడ్డ కట్టుకుని పోతుంది, అందుకే కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే చూసారా ఎంత అప్పటికే గడ్డ కట్టుకుని పోయింది కొంచెం. అందుకే క్యాండీలా అవ్వకూడదు, మనకి గులాబ్ జామున్ సిరప్ లాగా వస్తే మనకి సరిపోతుంది. అంత ముదురు పాకం అయితే మనకు అవసరం లేదు.
గులాబ్ జామ్ పాకం అయితే సరిపోతుంది. దాని తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. నేను కలర్ కోసము ఫుడ్ కలర్ అయితే నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్రెడ్ని, ఆ బ్రెడ్ని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వేసేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేయకూడదండి. అన్నీ వేయడం వల్ల విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే మనం ఇలా వేసేసుకోవాలి ఆ సిరప్లో. చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే వేసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకదాన్ని వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం అయితే అలాగే వదిలేయాలండి. అంటే మనం బ్రెడ్ వేసాం కదా, ఆ బ్రెడ్ ఆ సిరప్ని పీల్చుకోవాలన్నమాట. పీల్చుకున్న తర్వాత మనం ఆ రెండో వైపుకి మనం టర్న్ చేసుకోవచ్చు. అప్పుడు బ్రెడ్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది. అప్పుడే మనకి కోకోనట్ బ్రెడ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకి జ్యూసీగా అసలు ఇలాంటి స్వీట్ అనేది ఎక్కడ ట్రై చేసి ఉండరు మీరు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కూడాను. మనకి ఎప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటుంది, పాలు ఉంటాయి, కొబ్బరి ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా స్నాక్ ఐటెం లాగా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా మొత్తాన్ని టర్న్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకదాని తర్వాత మొత్తము ఇలా టర్న్ చేసేసుకోవాలి. చూసారా బ్రెడ్ ముక్కలు ఇలా సిరప్ మొత్తం లాగేసుకుంటున్నాయి. అలా లాగితేనే మనకి స్వీట్ బాగొస్తుంది. అలా లాగకపోతే స్వీట్ అసలు పర్ఫెక్ట్గా రానట్టు. చూసారు ఇప్పుడు ఎంత బాగా కుదిరిపోయాయో. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోండి, మీకు ఇలాగే చాలా బాగా వస్తాయి. చూసారు సిరప్ మొత్తం పీల్చేసుకున్నాయి బ్రెడ్. ఎప్పుడు జాంగిరి, బాదుషా ఇలాంటివి కాకుండా కొత్తగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా అయిపోయేది ఏదైనా స్వీట్ ఉందంటే ఈ బ్రెడ్తో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా మీకు నచ్చుతుంది. ఇలా సిరప్ మొత్తం బ్రెడ్ తీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కోకోనట్, జీడిపప్పు, ఖర్జూరం మొత్తము, ఆ పేస్ట్ని అయితే మనం దీని మీద వేసేసుకోవాలి. అన్నిటి మీద వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ ముక్క తీసేసుకొని దానిపైన ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసినట్టు చేసుకుంటే మనకి సిరప్ ఉంది కదా, ఆ సిరప్ కూడా కొంచెం దాంట్లోకి వెళ్తుంది, బాగుంటుంది జ్యూసీగా. అసలు చాలా బాగుంటుందండి ఇలా స్వీట్. ఒక్కసారి ట్రై చేయండి, మీరు అసలు తినకుండా అయితే ఇంకా వదలరు అనమాట, అంత బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి అంతే. ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోండి, సరిపోతుంది. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్. చూసారా జ్యూసీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. బ్రెడ్తో తొందరగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. మీరు కూడా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా వీడియోస్ని చూసి గమ్ముగా వెళ్ళిపోతున్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.